హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు టమాటా చట్నీ అండి. సింపుల్గా తొందరగా రెడీ అయిపోయే రెసిపీ చూపిస్తున్నా. ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. దీనికి కావాల్సింది ఇలా 2 పచ్చిమిరపకాయలు మధ్యలోకి ఇలా కట్ చేసి పెట్టుకున్నా. ఇది వచ్చి ఎల్లుల్లిపాయ ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి కట్ చేసి పెట్టుకున్నా. ఇది ఎర్రగడ్డ, ఇది అల్లము. ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తా. ఇలా బౌండరీలు పెట్టుకొని ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇది కొంచెం ఎక్కువే పడుతుందండి నూనె. ఇలా నూనె వేడైన తర్వాత ఇప్పుడు దీనికి కావాల్సింది ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొంచెం ఇలా మెంతులు కూడా ఇందులో వేసుకోండి. మెంతులు వేసుకోవడం వల్ల మనకు ఫ్లేవర్ బాగుంటుంది, చాలా బాగుంటుంది టేస్టీగా. ఇలా మెంతులు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే మనకు చాలా బాగుంటుంది టేస్ట్. ఇందులోనే వెల్లుల్లి వేసుకుందాము. ఇది వచ్చి అల్లము, ఇది వచ్చి ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, చూసారా. ఈ మిరియాలు కూడా వేసుకున్నాము. చూడు, ఎర్రగడ్డలు, వెల్లుల్లిపాయ ఇలా మగ్గాయి కదా, మనకి ఎర్రంగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాము. ఇప్పుడు మనం టమోటా వేసుకున్నాము. ఇందులో టమోటా, ఇప్పుడు కరివేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు టమోటా కూడా ఇందులో వేసుకున్నాము. పచ్చిమిర్చి ఇప్పుడు వేసుకున్నాము. ఎందుకంటే మనం అప్పుడే ఎర్రగడ్డలు వేసుకుంటే ఇవి బాగా మగ్గిపోయి నల్లబడిపోతాయని నేను వేయలేదు. మీకు ఇష్టమైతే మీరు అట్లా కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయడం లేదు. ఇప్పుడు టమోటా తొందరగా మగ్గాలంటే సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతాయండి. మీకు ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇలా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, తొందరగా కూడా అయిపోతుంది. మనకి ఎప్పుడైనా కూరలు లేనప్పుడు దీన్ని ఇలా చేసుకొని తింటే తొందరగా అయిపోతుంది. ఇప్పుడు టమాటా మగ్గింది, ఇందులో పసుపు వేసుకున్నాము తగినంత. ఈ టమాటా పచ్చడి అనేది చాలా విధాలుగా చేస్తారండి, ఇలా కూడా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు జీలకర్ర పొడి కొంచెము మీకు ఆడుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇది చింతపండు పులుపు కోసమని కొంచెం వేసుకుంటాం. ఇలా టమాటా పచ్చడిలో చింతపండు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ధనియాల పొడి, కొంచెం కారం తిన్నోళ్ళు అయితే కారం పొడి వేసుకోకండి, సరిపోతాయి పచ్చిమిరపకాయలు. ఇది మెంతి పొడి అండి, అప్పుడు మెంతులు వేసాం కదా, పొడి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కొంచెం చక్కెర వేసుకోండి, ఎందుకంటే మనకు కారము పులుపు ఇవన్నీ బాగా సరిపోయి బాగా టేస్ట్ వస్తుంది మనకి ఎప్పుడైనా. ఒకసారి ట్రై చేయండి. ఇది కొత్తిమీర. ఇప్పుడు టమాటా పచ్చడి రెడీ అండి. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.